రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఉన్న 45 నియోజకవర్గాలను పర్యటించి కూటమి విజయానికి విశేష కృషి చేసిన కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ సేవలు ప్రశంసనీయమని కొత్తపేట కాపు సంఘం ప్రెసిడెంట్ సలాది రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రమణేపేటలో గల వాసిరెడ్డి యేసుదాస్ నివాసంలో కాపు సంఘం నాయకులు చేసి కూటమి గెలుపుకు విశేష కృషి చేసిన వాసిరెడ్డి యేసుదాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేట కాపు సంఘం ప్రెసిడెంట్ సలాది రామకృష్ణ, చెల్లా ప్రభాకర్ రావు, ఆలమూరు కాపు సంఘం ప్రెసిడెంట్లు వాసిరెడ్డి యేసుదాసు సాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచి మీరు లెక్కలు తీసుకోండి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కాపులు ఏ పక్క పనిచేస్తే ఆ పక్కే గెలుపని నిరూపించుకోగలిగాం. దానిలో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కూడా కాపులకి పెద్దపీట వేయాలి. ఈ రాష్ట్రంలో కాపులు వన్ సైడ్ 100కు 100 ఓట్లు వేసిన ఘనత ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు వల్ల జరిగిందనేది గుర్తింపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా పెద్దలు సలాది రామకృష్ణ గారిని, ప్రభాకర్ రావు గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లోనే నేను 45 నియోజకవర్గాల్లో ఈ కూటమికి మద్దతుగా తిరిగాం. 5 మందితో మీటింగ్ పెట్టాం, 50 మందితో మీటింగ్ పెట్టాం, 500 మందితో మీటింగ్ పెట్టాం, 5000 మందితో మీటింగ్ పెట్టాం. కనిపించిన వాళ్ళందరూ కూడా కూటానికి ఓటేయండిరా అని చెప్పడం మాకు గర్వకారణంగా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత మెజార్టీ వచ్చిందంటే అది కాపుల వల్లే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరి కృషిని, వీరి కష్టాన్ని గుర్తించి తగిన పదవిని ఇచ్చినట్లయితే మా సామాజిక వర్గం అంతా కూడా ఎంతో ఆనందపడతాం. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా యేసుదాస్ గారికి పదవి వస్తే మాకు న్యాయం జరిగినట్లు మా సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాల్ని కూడా కలుపుకొని వెళ్ళేటువంటి ఒక సహృదయం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దలు తగిన నిర్ణయం తీసుకుని ఆయనకి ఇప్పుడు ఖచ్చితంగా ఈ నామినేటెడ్ పోస్టులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అందుకని వారికి పదవి రావాలనేటువంటి ఒక ఆకాంక్ష అయితే మా సామాజిక వర్గంలో ఉంది. అది ఖచ్చితంగా నెరవేరుతుందనేటువంటి ఆలోచన మాకు అందరికీ